So first of all, say good evening. So she is Dr. Rajita, she is from Allareddy. Okay, she is doing her internship right now. Okay, she is from our mission and also from research school. So she is also full-time board registered. Okay, Allareddy topper. So she will going to tell you something important today, which is basic need for you all. Okay, make sure learn properly. If you have any doubts, ask her. Okay. Hello. Can't you Don't know. Okay. So CPR क्यों करते हैं first of all? You seen movies and all. ఎవరైనా ఇట్లా నీళ్ళలో దూకారనుకో వాడిని తీసి ఇట్లా నొక్కుతారు వాడి నోట్లో నుంచి ఫౌంటైన్ లాగా నీళ్ళు వస్తుంది అంతేనా సిపిఆర్ కాదు. సో ఎవరికి చేయాలి ఎవరికంటే ఇప్పుడు సపోజ్ ఎవరికి సడన్ గా పడిపోయారు అందరికి తెలుగు వస్తుందా ఎవ్రీవన్ ఓకే. సో సడన్ గా ఒకటి పడిపోయాడు ఇట్లా కళ్ళు తిరిగి ఎనీవన్ స్మాల్ కిడ్ సమ్ అంకుల్ సమ్ అన్న అక్క ఎనీవన్ దే ఫెయింట్ అప్పుడు నువ్వు ఏం చేయాలి థింక్ యువర్ డాక్టర్ ఓకే వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ యూ షుడ్ బిహేవ్ లైక్ అ డాక్టర్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే యూ కెన్ సేవ్ వన్ లైఫ్ మెడిసిన్స్ ఏం అవసరం లేదు యూ కెన్ సేవ్ వన్ లైఫ్ ఓకే. సో బేసికలీ సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్. కార్డియో అంటే హార్ట్ తెలుసు కదా, పల్మనరీ అంటే లంగ్స్, రిససిటేషన్ అంటే ఎవరికైనా హార్ట్ లంగ్స్ ఫెయిల్ అయినాయి అనుకో వాళ్ళని మళ్ళీ రిపేర్ చేయడం ఇట్లా స్విచ్ ఆన్ లాగా. స్విచ్ ఆఫ్ అయింది ఈ చిన్న ప్రొసీజర్ తో కెన్ స్విచ్ అండ్ మళ్ళీ ద పర్సన్ విల్ కమ్ బ్యాక్ టు లైఫ్. సో దట్ అంత ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ మ్యాజిక్ వాండ్ ఇన్ యువర్ హ్యాండ్. ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ తెలిస్తే యూ విల్ బి ఏబుల్ టు సేవ్ హిస్ లైఫ్ ఓకే. సో ఎవరికి చేయాలి సిపిఆర్ నేను చెప్పాను ఎవరైనా ఫెయింట్ అయ్యారు ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ పేరెంట్స్ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్. అండ్ హ్యావ్ యూ హర్డ్ దిస్ జిమ్ కి వెళ్తున్నారు చాలా మంది జిమ్ కి వెళ్ళి యంగ్ పీపుల్ ఆర్ డైయింగ్ విన్నారా ఎవరన్నా జిమ్ కి వెళ్ళే వాళ్ళు. సో నవ్ డేస్ ఇట్స్ హ్యాపెనింగ్ జిమ్ కి వెళ్ళి మొత్తం ఇట్లా ఫిట్ ఉంటారు బాడీ బిల్డర్ లాగా. ఎవరు ఖలీ ఉన్నాడా యూనో గ్రేట్ ఖలీ సరే అట్లా ఎవరైనా వస్తారా ఒక వాలంటీర్ ఏం కాదు నేను ఏం చెప్పా ఒక్కసారి రండి ఏం కాదు ఓకే. పేరు డాక్టర్ అద్వైత్ ఓకే ఓకే నువ్వు రా ఇద్దరు కావాలి ఓకే ఓకే మీ పేరు సారీ లోహిత్ ఈసారి సారీ నువ్వు పేషెంట్ ఓకేనా నెక్స్ట్ టైం నువ్వు డాక్టర్ ఓకే. నువ్వు ఇట్లా పడుకో ఇక్కడ ఏం కాదు ఇది సీరియస్ నవ్వద్దు సీరియస్. ఇప్పుడు నిజంగా ఇప్పుడు సరే లోహిత్ మన ఫ్రెండ్ కానీ నిజంగా ఎవరైనా రోడ్ మీద ఇక్కడ కాదు అక్కడ రోడ్ మీద సడన్ గా మీరు వెళ్తున్నారు ఇట్లా స్కూల్ నుంచి వస్తున్నారు ఇట్లా సడన్ గా ఇట్లా ఎవరైనా ఉన్నారనుకో మనం ఏమనుకుంటాము టెన్షన్ పడతాం. కానీ ఇది ఒక్కటి తెలిస్తే విల్ బి ఏబుల్ టు సేవ్ ఓకే. ఇట్లా పడిపోయాడు సడన్ గా ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయాడు. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి నువ్వు రోడ్ మీద ఉన్నావు రోడ్ మీద ఏముంటాయి అవి బండ్లు ఉంటాయి కదా నువ్వు వాడికి హెల్ప్ చేస్తున్నావు రోడ్ మధ్యలో ఎవరు వచ్చి నేను గుద్దేస్తా అప్పుడు రోడ్ సైడ్ ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ సీన్ సేఫ్టీ అంటే నేను రోడ్ మధ్యలో స్టార్ట్ చేస్తా అని కాదు ఫస్ట్ సీన్ చూసుకోవాలి చుట్టుపక్కల కార్లు బైక్లు ఏమైనా ఉన్నాయా వీడిని హెల్ప్ చేసే ముందు వీడు సేఫ్గా ఉండాలి కదా వీడు వచ్చి కారు గుద్దితే కదా. సో అందుకనే పక్కకి వీడు ఒక్కడే ఉన్నాడు నువ్వు హెల్ప్ ఎవరన్నా కాల్ హెల్ప్ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కాల్ హెల్ప్ పక్కకి తీసుకెళ్ళాలి. సరే నువ్వు పడుకో నీకు ఇంకా అవ్వలే పడుకో. సో మొత్తం చూసుకోవాలి సీన్ ఫస్ట్ ఏమో సీన్ సేఫ్టీ ఎక్కడున్నా సరే బిల్డింగ్ లో ఉన్నా రోడ్ లో ఉన్నా ఫస్ట్ చుట్టుపక్కల చూసుకోవాలి ఎవరు లేరు ఓకేనా. నువ్వు పక్కకి తీసుకొచ్చావు ఇక్కడ రోడ్ ఉంది మధ్యలో అక్కడ ఫుట్ పాత్ ఉంది సో పక్కకి తీసుకొచ్చావు తెచ్చావు. సో ఇప్పుడు మోకాల మీద వచ్చావు మోకాలు అట్లా సో ఇట్లా పడుకోవట్టారా పేషెంట్ లేక బాబు కొంచెం ఇట్లా 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 పడుకో ఇట్లా పడుకో. అవును ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఇగో వాడు అక్కడ రోడ్ మధ్యలో ఉన్నాడు సో నువ్వు తీసుకురా ఇక్కడ వాడు లెగలేడు హెల్ప్ ఎవరైనా హెల్ప్ తీసుకొని తీసుకురా సరే ఓకే పడుకో ఇట్లా పడుకో ఇట్లా పడుకో గుడ్ ఓకే. రైట్ సైడ్ కి ఉండాలి పేషెంట్ రైట్ సైడ్ కి ఉండాలి మోకాల మీద కూర్చో ఓకే. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ మీద ఎందుకంటే కొంతమంది చూసారా ఇట్లా కాయిన్ లాగా కొన్ని పెట్టుంటారు ఫేస్ మేకర్ అని
దాని మీద కొట్టామనుకో ఇంకా అంతే వాడికి షాక్ వస్తుంది. సో ఇక్కడ కొట్టకూడదు, షోల్డర్స్ మీద కొట్టాలి. ఇక్కడ షోల్డర్స్ మీద 2 చేతులతో కొట్టి ఆర్ యూ ఓకే అని అడుగు గట్టిగా. ఆర్ యూ ఓకే అడుగు. సార్ ఆర్ యూ ఓకే, సార్ ఆర్ యూ ఓకే. ఇప్పుడు వాడికి ఇంగ్లీష్ రాదు, అప్పుడు వాడికి అర్థం కాదు కదా. సో మామూలుగా నీ చుట్టుపక్కల ఎవరు కనిపిస్తారు? తెలుగు వచ్చిన వాళ్ళు కనిపిస్తారు. సో మీరు బాగానే ఉన్నారా? గట్టి కొట్టు. మీరు బాగానే ఉన్నారా? ఓకే, చాలు చాలు చాలు. సో ఒకవేళ వాడు బాగానే ఉంటే రెస్పాండ్ అవుతాడు. అప్పుడేం అవసరం లేదు, ఇంటికి వెళ్ళి బాబు ఎందుకు పడతామని పంపించేయచ్చు. అర్థమైందా? ఒకవేళ వాడు ఎంత పిలిచినా పడతలేదు అనుకో, అప్పుడే కాదు. సో పలకలేదు అనుకో, అప్పుడు ఏం చేయాలంటే పల్స్ చెక్ చేయాలి. పల్స్ అంటే ఏంటి? ఇగో ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ చేయబెట్టు, ఇక్కడ 2 వేళ్ళు పెట్టు. ఇట్లా టప్ తెలుస్తుందా? వస్తుందా? సో ఇదలా ఏమంటాం. సరే ఓకే. సో పల్స్ చెక్ చేయాలి. ఒకసారి చెక్ చేయడం కాదు, 10 సెకండ్స్ చెక్ చేయాలి. ఓకేనా? 10 సెకండ్స్ అంటే ఇట్లా పెట్టి 1001, 1002, 1003 అట్లా 10 దాకా. ఓకేనా? కౌంట్ చేయండి. 1001, 1002, 1003, 1004, 1005, 1006, 1007, 1008, 1009, 1010. ఓకే. ఇప్పుడు 10 సెకండ్స్ తర్వాత కూడా ఏం తెలియలేదు ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది చెక్ చేసుకుంటూ ఈ చెస్ట్ ఇట్లా ఇట్లా చూడు, ఇట్లా బ్రీత్ చేసిన ముట్టుకోదు. ఇట్లనే కూర్చో. ఇట్లా రేజ్ అవుతుందా బ్రీత్ చేసినప్పుడు? అవుతుందా? ఇట్లా పైకి కిందకి అయిపోతుంది. సో ఇక్కడ ఫింగర్ పెట్టినప్పుడు సేమ్ టైం 1001, 1002 కౌంట్ చేసినప్పుడు ఇది కూడా చూడాలి. 2 ఒకటేసారి చూడాలి. అంటే ఏంటి? ఏం చెప్పా? కార్డియో పల్మనరీ రిససిటేషన్. కార్డియో అంటే ఇక్కడ హార్ట్ నుంచి అసలు బ్లడ్ మంచిగా వస్తుందా లేదా. అసలు నేను చెప్పా కదా హార్ట్ లంగ్స్ ఫెయిల్ అయిపోయాయని. సో నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు? హార్ట్ ఇట్లా ఆగిపోయింది, ఇట్లా షాక్ ఇచ్చావు అనుకో లెగుస్తుంది కదా, షాక్ ఇచ్చేలాగా. సో ఇదేమో హార్ట్ గురించి చూస్తున్నాము, ఈ చెస్ట్ ఏమో లంగ్స్ గురించి చూస్తున్నాం. సో సేమ్ టైం ఇది పెట్టి అది కూడా లేజర్ చూడాలి. అవ్వలేదు, సరే ఇప్పుడు ఏం చేయాలి? సిపిఆర్ స్టార్ట్ చేయాలి. పల్స్ ఉన్నా చెస్ట్ లైన్స్ ఉన్నా స్టార్ట్ చేయద్దు సిపిఆర్. ఓకేనా? సో నువ్వు వచ్చావు, చూసావు, కాల్ ఫర్ హెల్ప్ నువ్వు ఒక్కటే చేయలేవు కదా. కాల్ ఫర్ హెల్ప్. ఇప్పుడు నీ పేరేంటి? షన్ను. నువ్వు ఆ అమ్మాయిని పిలిచావు, మామూలుగా హెల్ప్ చేయండి అని అడిగా అనుకో, వాడు అనుకుంటాడు అమ్మాయి పిలిచింది అనుకుంటాడు, ఈ అమ్మాయి అనుకుంటాడు వాడు ఎవరు పిలవరు లాస్ట్ కదా. నువ్వు పాయింట్ అవుట్ చేయాలి. చెప్పు షన్ను కాల్ ది అంబులెన్స్, చెప్పు షన్ను కాల్ ది అంబులెన్స్, అట్లా చెప్పాలి. సరేనా? వాడు వెళ్తాడు, అంబులెన్స్ కాల్ చేస్తాడు. తర్వాత వినండి, కోవిడ్ అప్పుడు మాస్క్ పెట్టుకున్నారు కదా అందరూ. ఎవరికి కోవిడ్ ఉంటుందో, ఎవరికి కోల్డ్ ఉంటుందో, కాఫ్ ఉంటుందో తెలియదు. మూవీస్ లో చూపించినట్టు డైరెక్ట్ ఇట్లా ముక్కులో గాలుదనం కాదు, నీకు కూడా జలుబు చేస్తుంది. వాడికి ఏముందో నీకు కూడా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మాస్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మాస్క్ ఉండదు, కర్చీఫ్ కట్టుకోండి. మీరు అమ్మాయికి చున్నీ కట్టుకోండి. అర్థమైందా? సో ఫస్ట్ నీ సేఫ్టీ నువ్వు చూసుకోవాలి. నువ్వు సిపిఆర్ చేసావు, ఇంటికి నీకు దగ్గు స్టార్ట్ అయితే సో అది. సో ఫస్ట్ సీన్ సేఫ్టీ చూసుకున్నాము, తర్వాత కట్టుకోవాలి. కట్టుకుందామా ఇమీడియట్ గా వాడి హెల్ప్ వాడిని పిలుస్తాడు ఈ లోపు. ఇప్పుడు నువ్వు ఇది చూసావు కదా, పల్స్ చెస్ట్ చూసావు లేదు. అప్పుడు ఈ చెయ్యి ఉందా, ఇంకో చెయ్యి ఇట్లా ఇంటర్లాక్ చేయాలి. ఓకే? అందరూ పెట్టండి ఇట్లా. ఓకే, చేసిన తర్వాత ఇది ఇక్కడ ఉందా, ఈ పార్ట్ ఉందా, ఇది ఇక్కడ చెస్ట్ మధ్యలో పెట్టాలి. మధ్యలో. ఓకే? కనిపిస్తుందా అందరికి? ఒక్కసారి లేదా ఒకసారి ఇటు పక్కన ఇదిగోండి ఇట్లా ఈ 2 పెట్టి చెస్ట్ మధ్యలో పెట్టాలి. పెట్టి 5 సెంటీమీటర్స్ స్కేల్ ఉంటుంది కదా, నేను అయిపోయాక మీరు స్కేల్ తీసి పౌచ్ నుంచి 5 సెంటీమీటర్స్ అంటే ఎంత చూడాలి. ఒక స్కేల్, ఆ స్కేల్ ఇక్కడ. సో ఓకే, ఈ 5 సెంటీమీటర్స్ ఉందా, ఇంత ఇలా చెయ్యిందా, ఇంత పుష్ చేయాలి. ఓకే? అర్థమైందా? ఇప్పుడు వీడు బతుకున్నాడు కాబట్టి వీడిని చేయకూడదు కానీ చెప్తున్నా. ఇప్పుడు ఇలా పెట్టి 5 సెంటీమీటర్స్ అంటే లోపలికి, చెస్ట్ లోపలికి 5 సెంటీమీటర్స్ వెళ్ళాలి. అలా చేయాలి. ఎన్నిసార్లు చేయాలి? 30 టైమ్స్ చేయాలి. ఓకే? నీవి చెయ్యలేదా? సో 30 టైమ్స్ చేసి ఇట్లా 1 and 2 నాతో పాటు రండి. 1 and 2 and 3 and 4 and 5 and 6 అట్లా. సో 30 టైమ్స్ చేసి
వీళ్ళు ఏం చేయను, ఇట్లా ముక్కిలా పెట్టి ఈ 2 ఫింగర్స్ తో తల చిన్నుందా, గడ్డం ఉందా, గడ్డం పైకని దీంతో ఇలా తల కింద కనాలి. అప్పుడు ఏమైతుంది, ఇది మొత్తం ఓపెన్ అవుతుంది. ఇక్కడంతా మీకు విండ్ పైప్ ఉంటుంది కదా, పైప్ అంతా ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఏమైతే గాలిస్తారో ఇట్లా ఫ్రీగా పైప్ లో వాటర్ పోయినట్టు పోతుంది. ఓకే, ఇలా పెట్టి 30 టైమ్స్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ చేసి బ్రీత్ ఇవ్వాలి. మోస్ట్లీ చేయకండి బ్రీదింగ్, ఎందుకంటే చెప్పాను కదా వాడికి కోల్డ్ కాఫ్ ఏమంటే మనకు వస్తుంది. సో అంబులెన్స్ వచ్చేదాకా ఇదే చేయాలి. ఇది చేయద్దు, ఊరికే మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా, ఇది చేయకండి. ఎందుకంటే వాడికి జలుబు దగ్గు జ్వరం ఏమంటే మీకు వస్తుంది. సో ఇది చేసిన తర్వాత 30 మళ్ళీ 30 చేయాలి. మీకు చేస్తే తప్ప అర్థం కాదు, చాలా కష్టం. అంటే చాలా కష్టం అంటే అలసిపోతారు ఈజీ, ఇట్లా 30కి అలసిపోతారు. సో మీరు ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్, నేను 30 చేస్తాను, తర్వాత వాడు వచ్చి 30 చేస్తాడు. రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే అంబులెన్స్ లేట్ అయింది అనుకో, నువ్వు చేసుకుంటూ నువ్వు కలిసిపోతే నువ్వు పక్కన పడుకుంటావు వాడితో పాటు. ఓకేనా? సో హెల్ప్ తీసుకోవాలి, ఎక్కువ మంది హెల్ప్ తీసుకోవాలి. సరే చేస్తా ఎప్పుడు చేసుకో అంబులెన్స్ వచ్చేవాడు. ఓకే, వెరీ గుడ్ అంబులెన్స్ వచ్చేదాకా. లేకపోతే అంబులెన్స్ వచ్చేలోపే వాడు ఇట్లా లేచి కూర్చున్నాడు అనుకో, ఏం చేస్తున్నావు అన్నా అన్నాడు అనుకో, అప్పుడు ఇంకా చేస్తుంటావా? అదే. సో ఎగ్జాక్ట్లీ. సో వాడు ఒకవేళ మళ్ళీ ఇట్లా గాలి తీసుకున్నాడు, లేకపోతే వాడు చెస్ట్ మళ్ళీ ఇట్లా రేస్ అయింది, అప్పుడు ఆపేయాలి. అదన్నా. సో 2 థింగ్స్, ఒకటి అంబులెన్స్ వచ్చేదాకా, లేకపోతే అంబులెన్స్ వచ్చేలోపు వాడు మళ్ళీ లేచాడు అనుకో, అప్పటిదాకా. ఓకే. అండ్ అంబులెన్స్ వచ్చిన తర్వాత ఏఈడి అని ఒకటి ఇస్తాడు. సినిమా చూపిస్తారు కదా, ఐరన్ బాక్స్ లాంటిది ఒకటి ఉంటుంది, పెట్టిన వాడిని తెలుస్తాడు. సో అది ఏఈడి అంటారు కదా. అది నిజం, గమ్ము పెట్టి అయినో యా. బట్ ఒకటి చెప్పనా, ఇప్పుడు హాస్పిటల్లోనే కాదు, మాల్ వెళ్తారా, ఫోరం మాల్ వెళ్తారా అందరూ? సో మాల్స్ లో ఉంది, తర్వాత ఎయిర్పోర్ట్ లో ఉంటది, కొన్ని బస్ స్టాప్స్ లో కూడా ఉంటది. మనము అంబులెన్స్ దాకా వెయిట్ చేసాం అనుకో, పక్కనే ఉందనుకో చూసుకోవాలి కదా. సో అడగండి ఫస్ట్ ఏఈడి ఏంటది, ఏఈడి ఉందా అని అడగండి. అప్పుడు తొందరగా అంబులెన్స్ వచ్చేలోపే పెట్టొచ్చు. దానిపైన బటన్ ఉంటది, అదే మాట్లాడుతుంది, రెడీ ఫర్ షాక్ అంటది. ఫస్ట్ బటన్ నొక్కి ఇట్లా 2 ప్యాడ్స్ ఉంటాయి, ఒక ప్యాడ్ ఇక్కడ, ఒక ప్యాడ్ ఇక్కడ పెట్టాలి. ఒకటి రైట్ సైడ్ ఇక్కడ షోల్డర్ కింద ఒకటి పెట్టాలి, లెఫ్ట్ సైడ్ నిప్పుల కింద ఒకటి పెట్టాలి. ఓకే, పెట్టిన తర్వాత పెట్టాలి. పెట్టిన తర్వాత మషిన్ ఆన్ చేయాలి. ఆన్ చేసి వాడి షాక్ వస్తుంది, మరి నీకు కూడా షాక్ కొడితే, పక్కన వాళ్ళకి కూడా షాక్ కొడితే. సో ఏమన్నారంటే పెట్టిన తర్వాత క్లియర్, ఆల్ క్లియర్ అని చెప్పాలి, పక్కన వాళ్ళకి జరిగిపోయిన తర్వాత బటన్ నొక్కాలి. బటన్ నొక్కితే అదే యూ హ్యావ్ టు షాక్ అని చెప్తుంది. షాక్ అవసరం లేకపోతే నో షాక్ అని చెప్తుంది. ఒకవేళ షాక్ అంటే అదే ఇస్తుంది, జరిగిపోవాలి. ఆ షాక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సీపీఆర్ కంటిన్యూ చేయాలి. బతికేంత వరకు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పక్కా ఎవరికేం డౌట్స్ లేవు, అయితే మీరు వినలేదు. డౌట్స్ లేకపోతే వినలేదు. సరే ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడే. అది షాక్ ట్రీట్మెంట్. అవునా? ఏఈడియా ఫుల్ ఫామ్ కావాలా? ఓకే. అది షాక్ ఎప్పుడు ఇస్తుంది? ఇప్పుడు గుడ్ డౌట్. యాక్చువల్లీ ఏంటంటే అంబులెన్స్ పిలుస్తావు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఆ మెషిన్ తీసుకొస్తారు. అప్పుడు నువ్వు అది ఇవ్వాలి. యూ హ్యావ్ టు వెయిట్. ఆ మెషిన్ వచ్చేదాకా ఇవి చేస్తూనే ఉండాలి. ఆ మెషిన్ వచ్చిన తర్వాత ఇది పెట్టి అప్పుడు బటన్ నొక్కాలి. బటన్ నొక్కితే యూ హ్యావ్ టు షాక్ అని అనింది అనుకో, ఇట్ హ్యాస్ అ వాయిస్ కమాండ్. ఇప్పుడు సిరి ఉంటది ఫోన్ లో, గూగుల్ ఉంటది, ఫోన్ నుంచి వస్తుంది కదా వాయిస్. అట్లా యూ హ్యావ్ టు షాక్ అంటే అప్పుడు షాక్ ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. షాక్ ఇచ్చిన తర్వాత కూడా ఇది చేయాలి, మొత్తం షాక్ కంప్లీటెడ్ అని వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇది చేయాలి, వాడు బతికేదాకా చేయాలి. ఓకే. ఇదొక అంబులెన్స్ వస్తుంది కదా. అందుకనే ఫస్ట్ వాడు చెప్పాలి, అరే నువ్వు అంబులెన్స్ పిలువు అని చెప్పాలి. 2 సేమే. ఇప్పుడు బేసిక్లీ హార్ట్ ఇట్లా ఆగిపోయింది. హార్ట్ ఏం చేస్తుంది? హార్ట్ పని ఏంటి? ఇట్లా పంప్ చేస్తుంది బ్లడ్ ని. సో బ్లడ్ మొత్తం నీ బాడీకి వెళ్ళి బ్రెయిన్ పని చేస్తుంది, అన్ని పని చేస్తాయి. సో హార్ట్ ఆగిపోయింది అనుకో, అరే ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు మాట వినట్లేదు, ఎంత చెప్పినా ఒక్కటిచ్చి కొట్టా అనుకో వింటాడు కదా. హార్ట్ కూడా అంతే, పని చేయట్లేదు, వేసి ఒకటి కొట్టాలి, లేకపోతే షాక్ ఇవ్వాలి. అప్పుడు మన ఇట్లా హార్ట్
ఇట్లా ఉంటది, ఇట్లా ఒకటి ఇచ్చావు అనుకో ఇట్లా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా ఓకేనా నువ్వు డాక్టర్ అవుతావు. ఏంటంటే చెయ్యి ఎలా పెట్టుకోవాలి అందరు చూపండి. ఇట్లా ఇలా పెట్టేటప్పుడు ఏం కొట్టేటప్పుడు ఓకే ఓకే చేతి ఇక్కడ పెట్టుకొని ఎక్కడ పెట్టాలి? మధ్యలో చెస్ట్ మధ్యలో పెట్టాలి. ఇట్లా ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలి. ఎన్ని సెంటీమీటర్స్? ఓకే ఓకే 5 సెంటీమీటర్స్ లోపలికి. అంటే మీరు ఎంత ప్రెషర్ పెట్టి నొక్కాలి అర్థమైంది. కొన్నిసార్లు పేషెంట్స్ లో ఫ్రాక్చర్ కూడా అవుతుంది, కానీ ఈ సేవ్ చేసేది ఇంపార్టెంట్. ఒకసారి వాడు బతికాడు అనుకో, అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి ఫ్రాక్చర్ ట్రీట్ చేయొచ్చు కదా. నువ్వు భయపడ్డావు అనుకో, అరే వీటికి ఏమైనా అవుతుందా అని భయపడకూడదు. అదర్వైజ్ ఛాన్స్ తీసుకోకూడదు. అది ఓకేనా. ఎంత ఏమైనా ఎంత గట్టిగా అయినా చేయాలి. మరి ఎక్కువ చేసి ఇక గట్టిగా చేస్తే నువ్వు అలసిపోతావు. సో హెల్ప్ ఎవరన్నా వేరే వాళ్ళకి చూపించాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను నీకు చూపిస్తాను, చూడు నెక్స్ట్ నువ్వే చేయాలి అని చెప్పాలి. పక్కన ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళకి చెప్పాలి, అరే నువ్వు చూడు నెక్స్ట్ నువ్వే చేయాలి అని చెప్పాలి. ఓకేనా. ఎప్పుడైతే పీపుల్ అనేది కింద పడిపోతారో హార్ట్ అప్పుడు ఆగిపోతారు, అప్పుడు రోడ్ ఫుట్పాత్ కూడా అతని పన్ను ఎప్పుడు ఇప్పుడు సరే వాడు పడుకున్నాడు ర్యాండమ్ గా, వాడు నిద్రపోతున్నాడు అనుకో రోడ్డు మీద, వాడికి చేస్తావు సిపిఆర్ పల్సింగ్ గా అప్పుడైనా అనుకుంటే అప్పుడు అది చూడాలి. ఒకటి నిద్రపోయాడు ఫుల్, వాడి ఇల్లు అక్కడ ఉంది, రోడ్డు మీద టెంట్ ఉంది, పడుకున్నాడు, చేయకూడదు కదా అట్లా. ఇప్పుడు కాదు, మీకు హోంవర్క్ ఏంటి తెలుసా? ఇంట్లో వెళ్ళి ఎవరైనా ఉంటే మమ్మీ డాడీ అక్క చెల్లి తమ్ముడు వాళ్ళు కూడా చెప్పాలి. అర్థమైందా? రేపు అన్న అడుగుతారు. అర్థమైందా? సిపిఆర్ అనేది కూడా ఏంటో ఇంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా, అందరికి తెలియాలి. ఎప్పుడు నెక్స్ట్ ఎప్పుడు మనం చేయాల్సింది ఏది అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. అంటే ఆటోమేటిక్ అదే మాట్లాడుతుంటది కదా. ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి పెడుతున్నాం. డిఫిబ్రిలేటర్ అంటే ఇట్లా హార్ట్ ఇట్లా పిచ్చి పిచ్చి కొట్టుకుంటుంది, లేకపోతే ఇట్లా ఆగిపోయింది. డిఫిబ్రిలేటర్ అంటే షాక్ ఇస్తుంది. అది లేదురా, అయ్యి ఉంటే బాగుండు, మంచిగా బొక్కలు కొట్టేదాన్ని కాదు. మళ్ళీ సిపిఆర్ అనేది కూడా ఇమీడియట్ గా ఇవ్వాలి. ఎందుకంటే మనిషికి ఒక 5 మినిట్స్ బ్రెయిన్ కి ఆక్సిజన్ వెళ్ళకపోతే బ్రెయిన్ చచ్చిపోతుంది. బ్రెయిన్ విల్ బి డెడ్ 4 మినిట్స్. సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మీన్స్ ఎప్పుడైతే మీరు ఒక గోల్డెన్ అవర్, ఎప్పుడైతే మీరు ఒక మనిషి కింద పడిపోయి సిపిఆర్ ఇవ్వాలి, ఇవ్వకుండా ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే మీరు 4 మినిట్స్ వదిలేసి 5th మినిట్ చేసినా వేస్ట్ అది. ఎందుకంటే ఈ గ్యాప్ లో బ్రెయిన్ కి వెళ్లాల్సిన ఆక్సిజన్ వెళ్ళదు. బ్రెయిన్ విల్ ఓన్లీ లీవ్ ఫర్ 4 మినిట్స్ వితౌట్ ఆక్సిజన్. ఓకే, ఆ 4 మినిట్స్ తర్వాత మీరు సిపిఆర్ చేసినా ఒకవేళ మనిషి బతికినా ద బ్రెయిన్ విల్ బి డెడ్. సో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక మనిషి కింద పడిపోతే ఇమీడియట్ గా చెక్ చేయాలి. ద యాక్షన్ షుడ్ బి టేకెన్ విత్ ఇన్ 2 మినిట్స్. ఇప్పుడు మీ ఇంట్లో కూడా, మీ ఇంట్లో అంటే మీ ఇంట్లోనే అవుతుందని కాదు, రోడ్డు మీద కానీ ఇంట్లో కానీ, వై బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ నాట్ డూయింగ్ దిస్ జస్ట్ ఫర్ 2 to 3 మినిట్స్. మనం చూస్తుంటాం కదా, డాక్టర్లు ఒక 5 నిమిషాల ముందు తీసుకొస్తే బాగుండు, లేదా అక్కడ పడంగానే సిపిఆర్ ఇస్తే బాగుండు అనుకుంటాం కదా. చాలా మంది, ఒక 100లో ఒక 30 మంది కరెక్ట్ టైం కి సిపిఆర్ చేయక చచ్చిపోతారు, సిపిఆర్ చేస్తే బతుకుతారు. ఓకేనా. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. దట్స్ వై యూ హ్యావ్ టు లెర్న్ దిస్. ఎందుకంటే మన టైం ఎప్పుడు ఇంట్లో ఏమైతే తెలియదు కదా. మన ఫ్రెండ్స్ కో రిలేటివ్స్ కో ఏదన్నా అవ్వచ్చు. అదే మన పర్సనల్ అనుకో, మనకు కూడా అనిపిస్తుంది, ఒక మన పర్సనల్ మనిషి అనుకో, అబ్బా మనకి తెలిసింటే బాగుండు, మనం చేస్తుంటే మన మనిషి బతికేవాడు అనిపిస్తుంది కదా. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో మీరు కంపల్సరీ నేర్చుకోండి, ఇది నలుగురికి చెప్పండి, వాళ్ళు ఇంకో నలుగురు చెప్పండి. వై బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంట్లో లేరు, మీ నాన్నమ్మనో తాతమ్మనో ఎవరో ఉన్నారు, మీరు లేకపోయినా మీ తాతన చేయాలి, లేదా చిన్న పిల్లోడు ఏ ఏజ్ చేయగలగాలి. ఓకే, దిస్ ఇస్ వెరీ బేసిక్ థింగ్, వెరీ 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 బేసిక్ థింగ్. అందుకే ఇది మీకు అక్కడ చూసుకుని చెప్పారు. ఓకేనా. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ క్లాసెస్ లైక్ దిస్. యూ విల్ కమ్ లైక్ మంత్లీ once or twice. సో ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ రిగార్డింగ్ దిస్, మీరు ఏదైనా అడిగితే టాపిక్స్ గురించి చెప్తారు. ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, షీ ఈస్ వెరీ బిజీ బట్ షీ టుక్ సమ్ టైమ్ అండ్ కేమ్ హియర్ టు టీచ్ యూ దిస్. ఓకే, షీ వాస్ గోయింగ్ ఫ్రమ్ హాస్పిటల్ ఫ్రమ్ ద జాబ్. She came here and telling you this. Okay, she will come like every month whenever she have time. She will teach. ఇది నేర్పిస్తారు. ఓకే, అర్థమైందా? దిస్ ఇస్ వెరీ సీరియస్. ఓకేనా, క్లియరా?
క్లియర్ కదా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఇట్స్ ఓకే, వెల్కమ్. చేయండి, ఇంట్లో హోంవర్క్ చేయాలి. ఓకే.